ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చూడండి ప్రియులారా, యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. అవును ప్రియులారా, ఏమిటి ఆ గొప్ప కార్యములు? ఆ కార్యాన్ని బట్టి వీళ్ళు సంతోషభరితులైపోయారట. గొప్ప కార్యం అంటే ఈ రోజుల్లో మనం అనుకునేది ఏంటి అంటే ప్రియులారా, ఉద్యోగం వచ్చిందనో, దేశానికి రాజు అయ్యాడనో, లేదంటే ఒక ఎమ్మెల్యే అయ్యాడనో, లేదంటే మనకి ఏదైనా వెండి బంగారమో వజ్రమో దొరికిందనో, ఇలా భూ సంబంధమైనటువంటి వాటి విషయాలు ఎక్కువగా మనం ఆలోచిస్తుంటాం. కానీ ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగంలో వారి ఆనందము, వారి సంతోషం వేరండి. వారికి ఉన్నటువంటి ఆనందము, వారికి ఉన్నటువంటి సంతోషము వేరు. మరో రాజును వాళ్ళు అడుగుతున్నారట. ఏమని అడుగుతున్నారంటే, అయ్యా మేము వెళ్తాము, మమ్మల్ని విడిచిపెట్టండి, ఈ బానిస బ్రతుకులు, ఈ వెట్టి చాకరీలు మేము చేయలేకపోతున్నాము, మమ్మల్ని విడిచిపెట్టండి అని అంటే, మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, మీరు బానిసత్వంలోనే ఉండాలా, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అవును ప్రియులారా, ఉదాహరణకు ఎవరైనా దురాత్మలు పట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఆ దురాత్మలు పట్టినటువంటి వారికి ప్రార్థన చేసేటప్పుడు ఆ దురాత్మలు వెళ్ళిపో అని అంటే నిన్ను వెళ్ళను అని అంటాయి. ఎందుకంటే ప్రియులారా, అవి నిన్ను లొంగ తీసుకున్నాయి గనక, అవి నిన్ను బానిస చేసుకున్నాయి గనక, వాటి చేతి కింద నేను ఉండాలి గనక, వాటి చేతి కింద నేను నాశనమై నరకానికి వెళ్ళాలి గనక నిన్నేం చేశాయి అని అంటే, అవి పాపపు బంధకముల చేత నిన్ను బంధించి వేసి ఉన్నాయి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను అన్నాడు దేవుడు. నూతన క్రియ అంటే ఏమిటి అని అంటే ప్రియులారా, మనం అందరం అనుకుంటాం ఇందాక చెప్పినట్లుగా భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుకుంటాం. కానీ ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇదే అధ్యాయంలోనే మొదటి వచనం, సియోనునకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. ఎక్కడి నుంచి రప్పించాడట? సియోనుల నుండి ఆయన వారిని యెహోవా ఏం చేశాడట? చెరలో నుండి రప్పించినప్పుడు అని మనం చూస్తున్నాం. సియోనునకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించాడట. చెర అనగా అది ఒక బానిసత్వపు ఉరి, చెర అనగా ఐగుప్తు, చెర అనగా పాపపు జీవితము, చెర అనగా ఈ లోక రుగ్మత శక్తులు పట్టినటువంటి అంధకార క్రియలు. ఈ చెరలో బంధింపబడినటువంటి దైవ జనాంగమా, మనకు విడుదల ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే మనము చెర నుంచి విడుదల పొందిన వారము గనక ఆ రోజు మన జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు. ఉద్యోగం వస్తే, ఒక మంచి కుమారుడు పుడితే, వివాహం జరిగితే, ఏదైనా ఆస్తి కలిసి వస్తే, డబ్బు దొరికితే, వెండి బంగారు దొరికితే గొప్ప కార్యాలు కాదు. చెర నుంచి, నరకం నుంచి, పాపమనే, శాపమనే, దోషమనే కాడుల నుంచి విడుదల పొందినప్పుడు మాత్రమే నీకు విముక్తి దొరికినప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. తినడానికి తిండి లేక పందుల పొట్టు తింటున్నటువంటి వాని జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడట. తిరిగి తన కుమారునిగా చేర్చుకొని పాపపు బంధకాల నుంచి విడిపించి, లోక స్నేహాల నుంచి విడిపించి తన కుమారునిగా అది గొప్ప కార్యం, అది ఘన కార్యం. అది కోల్పోయిన నీ ఆత్మీయతను, కోల్పోయిన నీ పరిశుద్ధతను, కోల్పోయిన నీ ప్రార్థన జీవితాన్ని, కోల్పోయిన నీ ఆత్మీయ దర్శనములను నువ్వు తిరిగి పొందుకునేటే గొప్ప కార్యము. సేవలో నిలబడితే గొప్ప కార్యం. ఈ కుటుంబాన్ని కట్టుకునేటే గొప్ప కార్యం. దేవుని సన్నిధికి నువ్వు వస్తే గొప్ప కార్యం. దేవుని సన్నిధిలో మోకాలు వస్తే గొప్ప కార్యం. నీకు కలిసి రావడం ఈ ఘన కార్యాలు నీ జీవితంలో. సేవలను వాడబడితే గొప్ప కార్యం. క్రీస్తు రక్తములో, క్రీస్తు శరీరంలో పాలు పంపులు పొందుటే నీకు గొప్ప కార్యం. ఇది లేదనుకో నీ జీవితంలో ఎన్ని ఉన్నా దండగా నీ బ్రతికే. ప్రియమైనటువంటి వారులారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన మన నోటి నిండా నవ్వు పుట్టించను, మన నాలుక ఆనందగానంతో సంతోషం తెచ్చు.
ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు, దేవుడిచ్చేటువంటి సకల ఆశీర్వాదములు, దేవుడిచ్చేటువంటి సకల దీవెనలు, దేవుడిచ్చేటువంటి సకల ఆశీర్వాదపు కృపలు మనం పొందుకొని ఆయన సాక్షిగా, ఆయన సాధనముగా, ఆయన పదముట్టుగా, ఆయన పాత్రలుగా మనం ముందు కొనసాగవలసిన వారమే. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ నోటి నిండా ఆయన నవ్వు పుట్టించాలని అనుకుంటున్నాడు. నీ నోటి నిండా ఉన్న దుఃఖం, వేదన, కష్టం, బాధ, శ్రమలు, నిందలు, పాపము, శాపము, దోషమని చెర నుండి విడిపించి గొప్ప సంతోషం ఇవ్వాలని ఆయన కోరుకుంటుండగా, నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్రాంతంలో ఉండి ఈ మాటలు వింటున్నావో, నీ సంఘానికి వెళ్ళు. నీ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళు, దైవ సన్నిధిలో గడుపు. ఇదిగో పునరుద్ధాన దినము, రేపటి దినము ఆయన సన్నిధిలో మనసారా ఉండి ఆరాధించి కన్నీళ్లతో ఆయన పాదాల చెంతను గడుపు. ఆయన నీ జీవితంలో ఉన్న చెరనే బంధకముల నుంచి నీకు విడుదల దయచేసి గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు కనివిని ఎరగని రీతిగా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో ఆయన చేస్తాడు. అటు భాగ్యం, యోగ్యత, ధన్యత ఆ త్రియేక దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్రాలు. ఎన్ని మాటలు నాలో, మాలో, మా అందరిలో నీరు పోసి కట్టి ఫలింపజేసి ఎన్ని మాటలు నాకు, మాకు అందరికీ దీవెనాశీర్కరంగా మార్చి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్రియేక దేవుడిని యేసు నామమున వేడుకుంటున్నాను.